లైఫ్ లో ఇంటి గుమ్మం కూడా తొక్కకూడని పదార్థాలు ఉన్నాయి. పారం కోడిగుడ్డు, పారం కోడి మాంసం, పెంపకపు చేప, పాకెట్ పాలు, అయోడైజ్డ్ సాల్ట్. గుమ్మం కూడా దొక్కొద్దు. ఆహారపు అలవాట్లు ఎవరిష్టం వాళ్ళదే, కానీ కోడిగుడ్డు, పారం కోడిగుడ్డు తింటానంటే ఎవరిష్టం వాళ్ళది కాదు. మన ఇష్టమని మనం తింటే జబ్బులు వస్తాయి. గుడ్డు గాని, చేప గాని, కోడి గాని జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం. అవి తింటే వచ్చే జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు లిస్ట్ అంతా వాటి వల్లే ఉంది. చివరికి క్యాన్సర్ కూడా. 7వ తరగతి చదువుతుందండి, మెన్సెస్ వచ్చేసి ఇదేంటండి అని ఆశ్చర్యంగా సలహా కోసం రాలేదా? పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి, కడుపులో విపరీతమైన పెయిన్తో నెల నెల బాధపడుతుంది. అయ్యో ఏంటండి అని వచ్చారా లేదా? పెళ్ళైందండి అని కట్టలు పట్టుకొని సంతాన సాఫల్యత కేంద్రాల చుట్టూ తిరుగుతున్నావా లేదా? పెద్దాళ్ళమయ్యాం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినాయి, తిరుగుతున్నావా లేదా? వాళ్ళ ఆపరేషన్ అంటే భయపడి ఇక్కడికి వస్తున్నావా లేదా? వీటన్నింటికి మూలం ఎక్కడుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడమే. పసిపిల్లల నుంచి మన దాకా. కోడిగుడ్లు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితేనే అది పెట్టింది. అట్టెట్లేంటి? కోడి 10 రోజులు కదా గుడ్డు పెట్టుద్ది. మరి వాళ్ళ కోడి 10 రోజులు గుడ్లు పెట్టి మానేస్తుందా? పెట్టడం మొదలెడితే చచ్చిపోయేదాకా గుడ్లు పెడతానే ఉంటుంది. ఎందుకు? దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు. ఆ గుడ్డు తింటే మన పిల్లల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ప్లీజ్. వాళ్ళ కోడిని ఎందుకు తినద్దు? అది కోడి కాదు, కోడి పిల్ల. నెల రోజులు కీస్ కోడి పిల్ల వస్తే బియ్యం వేయాలనిపిస్తుంది, కోసుకొని తినాలని ఎలా అనిపిస్తుంది? మనకి 2 కేజీలు ఉంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు. థైరాయిడ్ ప్రాబ్లం వస్తే ఉబ్బిపోతామే, అలా దాన్ని ఏదో పాడు చేశారు. అందుకే నెల రోజుల కోడి పిల్ల 2 కేజీలు అవుతుంది. మనం తెలియక అది మాంసం ముద్ద అనుకుంటున్నాం, అది విషం ముద్ద. దాన్ని పిల్లలకు పెడితే పిల్లల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. వాళ్ళ చేపలు కూడా అంతే. ఒక చేప ఉంటే 100 పిల్లలు పెట్టాలి. 300 చేప పిల్లలు మీరు చెరువులో వేస్తే సంవత్సరం తర్వాత మీరు మళ్ళీ పడితే 300 ఒకటి ఉంటుందా? 300 ఉంటాయి. పొరపాటున ఒకటి చచ్చిపోతే 299 ఉంటాయి. ఎందుకు? అవి పిల్లలు పెట్టే చేపలు కాదు, జీన్ మాడిఫైడ్ ఫిష్ కాదండి. కోస్తే జనాన్ని గుడ్లున్నాయండి పొట్ట నిండా. క్యాన్సర్ కణుతుల్లాగా కుప్పల గుడ్లుంటాయి. ఒక్క గుడ్డు పిల్ల కాదు. అది పిల్లలకు పెడితే స్పెర్మ్ కౌంట్ 0 పిల్లలు వస్తారు.